రాయచోటి పట్టణంలో ఎంతో అద్భుతంగా వందలాది మంది ప్రయాణికుల మధ్య ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. సమాజంలో మేము సైతం ఎక్కడా ప్రభుత్వం మా మీద తారతమ్యాలు చూపివ్వడం లేదు, ప్రభుత్వం అన్ని విధాల మమ్మల్ని ఆదుకుంటుందనే ఒక మంచి లక్ష్యంతో గత ప్రభుత్వం ఏర్పాటులో చేయూతనిచ్చిన దివ్యాంగ సోదరుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ట్రావెల్ చేసే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎన్రోల్ అయిన 12.5 లక్షల మందికి ఉచితంగా బస్ సౌకర్యాన్ని కల్పించేదానికి ఈరోజు ప్రారంభం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి మా అంచనా ప్రకారం సంవత్సరంలో 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిసినా కూడా శ్రీశక్తి పథకాన్ని ఎంత అద్భుతంగా ఆదరించారో ఈ పథకాన్ని కూడా ఆదరిస్తారనే నమ్మకంతో ఈరోజు ప్రజలకు చేయూతనివ్వడం జరిగింది. సోదరి సోదరుమణులారా,